హలో అండి, ఇది మా మస్కట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫుల్ వ్లాగ్ అండి. ఖచ్చితంగా చూడాల్సిన వ్లాగ్, మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. సో మా ట్రిప్కి సరిపడా ఈ 3 లగేజెస్ అనేది మేము తయారు చేసుకున్నామండి. అదే మొత్తం చదివేసాము. సో అయితే ఏంటంటే మేము ఇక్కడ అంటే మాది విజయవాడ దగ్గర విలేజ్ అండి. సో అక్కడ నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు ఓలా బుక్ చేసుకున్నాము. మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు బస్సు. సో అదేంటంటే నైట్ రైడర్ ఆర్టీసీ బస్ అనమాట. అది స్లీపర్ కమ్ సీటర్. సో అది బుక్ చేసుకున్నాం. ఇంకా మా అమ్మకి బాయ్ చెప్పేసి మేము ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. సో అలా ఒక అరగంటలో మేము విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. అయితే బస్సు 2కి ఉంది, కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల 2:20కి వచ్చింది అన్నారు. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. ఇక బస్సు అనేది రానే వచ్చిందండి. ఇదేంటంటే సీటర్ కమ్ స్లీపర్, పైన స్లీపర్ ఉండిద్ది. మేము స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఇలా పడుకున్నారనమాట ఫ్యామిలీ అంతా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదని అలా చేసాము. ఇక మేము నైట్ 8:30 కల్లా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయామండి. అయితే రూమ్స్ అనేది తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆ కండిషన్స్ బాగాలేదండి. సో ఇంకా నేను తీసుకోలేదు. ఇక కింద ఫుడ్ అనేది అక్కడ ఏంటంటే ఓన్లీ బిర్యానీ ఒకటి అవైలబుల్గా ఉంది. అది తినేసి ఇంకా మార్నింగ్ 4:30కి మేము వెయిటింగ్ రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరామండి. అయితే ఇక్కడ వెయిటింగ్ రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఫ్రీ బస్సులు అవైలబుల్గా ఉంటాయండి. ఎయిర్పోర్ట్ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి అరగంట, ప్రతి 20 మినిట్స్ కూడా ఒక బస్సు వస్తుందండి. అది మనం ఎక్కేయచ్చు ఫ్రీగా. అలాగే మేము కూడా ఆ బస్సులో ఎక్కేసి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము ఫైనల్గా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. అయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మనకి మొత్తం చెకింగ్ అంటే స్టార్టింగ్ ప్రైమరీ చెకింగ్ కానీ రిమైనింగ్ అన్నీ కూడా మనకి పై ఫ్లోర్లో ఉంటాయి. దానికోసం మనం లిఫ్ట్ ఎక్కాల్సి వస్తుందండి. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏంటంటే లిఫ్ట్లు అన్నీ కూడా మిర్రర్స్ అంటే అద్దాలతో ఉంటాయి అనమాట. అదే స్పెషాలిటీ. సో ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగుందండి. చాలా బాగా కట్టారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది. ఇదివరకు మనకి బేగంపోర్ట్ అనేది చాలా ఫేమస్. దాని తర్వాత ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టెక్నాలజీ అంటే బాగా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగా పెట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఉండిద్దండి. అంటే వేరే కంట్రీస్లో యూరోప్లో యుఎస్లో చూసినట్టు ఆ రేంజ్లో ఉండిద్ది. ఇక మేము లిఫ్ట్లో పైకి వచ్చేసామండి. అయితే పైన ఏంటంటే ప్రైమరీ చెకింగ్ అని చెప్పారు కదండి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రిప్ వాళ్ళు అయితే పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దాని తర్వాత వీసా సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి. ఇంకా రిటర్న్ టికెట్స్ చూపించాలి. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ప్రతిదీ కూడా చెప్పాలండి. ఒకవేళ డొమెస్టిక్ అయితే ఓన్లీ మీ టికెట్. సో మీకు టికెట్ దాంతోపాటు ఐడి ప్రూఫ్ ఒకటి అడుగుతారండి. సో కాబట్టి మాకు వీసా అడిగారు, పాస్పోర్ట్ అడిగారు, రిటర్న్ టికెట్స్ అన్నీ అడిగారు. చూడండి. సో మన లగేజ్ అంతా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రాలీస్ ఉంటాయండి ఎయిర్పోర్ట్ స్టార్టింగ్లోనే. ప్రతి ట్రాలీలో కూడా పెట్టేసి మన లగేజ్ మొత్తం పెట్టేసి ఇలా తోసుకోవచ్చు అనమాట. మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. అయితే స్టార్టింగ్లోనే మనీ ఎక్స్చేంజ్ అనే ఒక స్టాల్ ఉండిద్దండి. ఇదేంటంటే మన మనీ రూపీస్ నుంచి డాలర్స్కి, యూరోస్కి, పౌండ్స్కి, దీనార్స్కి, రియల్స్కి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్ క్యాష్ కోసం. సో ఇలాంటి ఫెసిలిటీ కూడా మనకి ఎయిర్పోర్ట్ అనేవి మనకు కల్పిస్తాయి. అయితే మేము ఒమనేర కాబట్టి మా సంబంధించిన లగేజ్ ఏదైతే ఉండిద్దో మనం సపరేట్గా పెట్టాల్సింది అవి చెకింగ్ చేయించుకోవాలి. సో దానికోసం నెంబర్ దగ్గర మనకు వెళ్ళాల్సి ఉంటుందండి. మేము అలాగే వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే లగేజీ డ్రాప్స్ అంటే బ్యాగ్ డ్రాప్స్ ప్లేస్ అనమాట. ఇక్కడ మొత్తం మన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి మన లగేజ్ని వాళ్ళు తీసుకొని వెయిట్ ఎంత ఉందో చూసి దానికి సంబంధించిన స్టిక్కర్స్ అంటే మన టికెట్తో మ్యాచ్ అయ్యే స్టిక్కర్స్ ఇస్తారు. దాంతోపాటు బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారండి. అంటే మన టికెట్స్ మనకి ఫ్లైట్కి సంబంధించిన టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు. సో చూడండి, నా లగేజ్ అనేది అలా పెట్టేశాను. అయితే వాళ్ళు మొత్తం చెక్ చేసుకుని దానికి ట్యాక్స్ అనేది వేశారు. ట్యాక్స్ వేసేసి ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మళ్ళీ మనం మస్కట్లో దిగిన తర్వాత మళ్ళీ మనకి అందజేస్తారండి.
అంటే అక్కడ కూడా మళ్ళీ ఇలాగే మనం ఒక ప్లేస్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తారు, వీసా ఇవన్నీ కూడా. సో ఫైనల్గా మాకు బోర్డింగ్ పాస్లు వచ్చేసినాయి అండి, ఇంక ఎదురే లేదనమాట. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇమ్మిగ్రేషన్ స్టెప్ అండి. సో ఇమిగ్రేషన్ స్టెప్ అంటే మనకి ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక స్టాంప్స్ వేస్తారు. ఇక్కడ మన ఫొటోస్ ఒకటి తీసుకొని ఏ కంట్రీకి వెళ్తున్నాం అవన్నీ కూడా డీటెయిల్స్ సంబంధించిన స్టాంప్స్ అనేవి మన పాస్పోర్ట్ మీద వేస్తారండి. దానికోసం ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి క్రౌడ్ అనేది ఫుల్గా ఉన్నప్పుడు లేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ తక్కువ మంది ఉండడం వల్ల మేము వెంటనే వితిన్ 5 minutesలోనే వెళ్ళిపోయామండి. నేను కరెక్ట్గా వచ్చేటప్పటికి 5:30 అలా అవుతుందండి అక్కడికి. సో అంటే ఇమిగ్రేషన్ స్టెప్ దగ్గర వచ్చేటప్పుడు 5:30 అవుతుంది. అయిపోయిన తర్వాత మేము మళ్ళీ లోపలికి వెళ్ళాము. అక్కడ ఇలా మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని ఓకేనా, ఆ పోలీస్ వాళ్ళు అట్లా అంటే సెక్యూరిటీ వాళ్ళు అలా చేస్తున్నారనమాట లైన్గా 1 by 1 మన బోర్డింగ్ పాస్ని అక్కడ స్కాన్ చేయగానే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మా పాప చిన్న పాప కాబట్టి కొంచెం భయపడింది, తను అట్లా ఓదారుస్తున్నారనమాట ఆవిడ, సెక్యూరిటీ ఆవిడ. సో ఇంక మేము అలా లోపలికి ఎంటర్ అయిపోయామండి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే మన లగేజ్ అంటే మన హ్యాండ్ లగేజ్ మొత్తాన్ని కూడా ఒక ట్రే ఇస్తారు. ఆ ట్రేలో ప్రతిదీ పెట్టాలి, మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ప్రతిదీ అందులో పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ స్కానింగ్ జరుగుతుంది. పౌడర్ డబ్బాలు కానీ లేకపోతే బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూస్తారనమాట. పౌడర్ డబ్బాలు అంటే టాల్కమ్ పౌడర్ అనేది మాత్రం అలో చేయరండి. ఇంక ఇమిగ్రేషన్ చెకప్లు హ్యాండ్ లగేజ్ చెకప్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం మన ఫ్లైట్ ఆగే గేట్ దగ్గరికి వెళ్ళొచ్చండి. అయితే ఇక్కడ కొన్ని గేట్ నెంబర్స్ ఉంటాయండి, 26B 27B అని. అంటే ఏంటంటే మన ఫ్లైట్ ఎక్కడ వెయిట్ చేస్తుందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవాలండి. అక్కడ మనకి వెయిటింగ్ ఏరియా ఉండిద్ది. సో అక్కడ మనం వెళ్ళి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఒక అరగంట వచ్చినా గంటకు వచ్చినా మనం అక్కడికి వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా మాకేంటంటే 26B ఇచ్చారండి. మేము ఇంకా అక్కడ బయలుదేరి వెళ్ళాము. అయితే అక్కడ మేము వెయిట్ చేస్తున్నప్పుడు మాకు ఇలాంటి సీన్స్ అనేవి కనబడ్డాయి. అంటే అప్పటికి ఇండిగో ఫ్లైట్స్ అని, సలాం ఎయిర్ ఫ్లైట్స్ అని, బ్రిటిష్ ఎయిర్వేస్, ఖతర్ ఎయిర్వేస్ ఇలా డిఫరెంట్ ఫ్లైట్స్ అన్నీ కూడా అక్కడ ఆగి ఉన్నాయి. ఇంకా మా పిల్లలు వాటిని చూస్తూ సరదాగా అట్లా కూర్చున్నారు. ఎంత పిలిచినా సరే రావట్లేదండి. ఇక వాళ్ళని అట్లా వదిలేసాము, మేము పక్కన వెయిట్ చేస్తాం. సరదాగా ఫ్లైట్లు వెళ్ళే వాటిని వచ్చే వాటిని చూసుకుంటూ అలా కూర్చున్నారు, ఇంకా చిన్నపిల్లలు కాదు. ఈ లోపల మా అమ్మ అయితే ఓ 10 సార్లు ఫోన్ చేసిద్దండి, ఎలా వెళ్తున్నారా ఏంటా అని చెప్పి కంగారు అనమాట. ఫోన్లు చేస్తూనే ఉంది, మేము మాట్లాడుతూనే ఉన్నాము. ఇక మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా మా టైం అనేది దగ్గర పడుతుంది. ఇక కాసేపట్లో ప్లేన్ అనేది వస్తుంది అనగా మేము ఇంక అట్లా వెయిట్ చేసాము. పిల్లలేమో చక్కగా ఆడుకుంటున్నారు అట్లా. ఇక మా ప్లేన్ అనేది రానే వచ్చిందండి. సో చూడొచ్చు మీరు, ప్లేన్స్ అన్నీ కూడా ఎట్లా ఆర్డర్లో ఉన్నాయో, అలా ఎలా అయితే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సులు ఎలా అయితే వెయిట్ చేస్తాయో సేమ్ అలాగే నుంచున్నాయన్నమాట. సో ఇలా ప్రతి ఏరియాలో కూడా మనకి మన ప్లేన్ నెంబర్ కానీ వారు ఎప్పుడు వస్తుంది, క్యాన్సిల్ చేయబడిందా లేదా ప్రతిదీ కూడా మనకి డిస్ప్లే చేస్తారనమాట. ఇంకా మా ప్లేన్ వచ్చేసిందండి, మా ఫ్లైట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే సో ఫైనల్లీ మేము కాసేపట్లో మా ఫ్లైట్ అనేది ఎక్కబోతున్నామండి. సో ఒమన్ ఎయిర్ టు డైరెక్ట్లీ హైదరాబాద్ టు, ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడ వరకు, సో డైరెక్ట్లీ మస్కట్ వీళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ప్రతి ఫ్లైట్ను కూడా కొన్ని జోన్స్గా డివైడ్ చేస్తారండి. జోన్ 1, 2, 3, 4, 5 అని ఒక్కో జోన్, అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ జోన్ 5ని తర్వాత జోన్ 4ని పిలుస్తారు. ఫస్ట్ జోన్ 5 వాళ్ళు వెళ్ళిపోయారు, మేము జోన్ 4 అండి. సో ఇట్లా 1 by 1 పిలుస్తారనమాట. ఆ జోన్స్ ప్రకారం వెళ్ళి మన ఫ్లైట్లోకి వెళ్ళిపోవాలండి. సో ప్రజెంట్ అయితే మేము వెయిటింగ్లో ఉన్నాము. నెక్స్ట్ మాది పిలుస్తారు. ఓన్లీ జోన్ 5 వాళ్ళనే పిలుస్తున్నారండి ఇప్పుడు, మిగతా వాళ్ళని కూర్చోమని చెప్పారు. మేము జోన్ 4 కాబట్టి ఇంకా కూర్చున్నాం అనమాట. సో కాసేపటికి ఇంకా జోన్ 5 వాళ్ళని పిలవడంతో మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మళ్ళీ ఫైనల్గా మళ్ళీ మన టికెట్స్, వీసా అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి మనకి వాళ్ళకి మళ్ళీ మొత్తం వెరిఫై చేసి ఇస్తారనమాట, లోపల పంపిస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్లో కింద, అంటే కరెక్ట్గా ప్లేన్ ఆగే ఫ్లోర్లో మనం కిందకి లిఫ్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మేము ఇట్లా లిఫ్ట్లో కిందకి వెళ్ళాము. ఓకే ఇందాక చెప్పాను కదా, లిఫ్ట్లు ప్రతిదీ కూడా ఇక్కడ అద్దాలతో ఉంటాయండి. అద్దాల లిఫ్ట్లు అనమాట, మిర్రర్ లిఫ్ట్స్ అంటాం. సో కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కోసారి ఏంటంటే మన టికెట్స్ మళ్ళీ చెక్ చేస్తారు, టికెట్స్ వేస్తారు. సో ఆ ఎయిర్పోర్ట్లో ఏంటంటే మనకి ప్రతి చోట కూడా
టికెట్స్, వీసా అన్నీ కూడా చెక్ చేస్తారు. ఇక్కడ ఫైనల్గా ఇంకొక చెకప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా చెక్ చేసిన తర్వాత ఇంకా మనకి ఎయిర్పోర్ట్ అదే మన ప్లేన్లోకి వెళ్ళడానికి సంబంధించిన వే ఉండిద్దండి. సో అంటే ఇదివరకు ఏంటంటే కొన్ని బస్సులు ఏంటంటే బస్సులో తీసుకెళ్ళిపోతాయి, ఎయిర్పోర్ట్ నుంచి ప్లేన్ వరకు బస్సులో తీసుకెళ్తాయి. కొన్ని ఇప్పుడున్న వాటి ప్రకారం ఏంటంటే డైరెక్ట్గా మనకి వేస్ ఉంటాయి, దానికి ఏ గేటుగా గేటు ఒక వే ఉండిద్ది అనమాట. ఆ వేలో నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు. మన సీటు మనకు ఉండిద్దిలే. రైట్ సైడ్ రైట్ కొండు, రైట్ సైడ్ కొండు. అయితే ఇక్కడ మళ్ళీ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు నోట్ చేసుకుంటారు ఎంతమంది వచ్చారని టిక్ కొట్టుకుంటారు అనమాట. అట్లా మావి కూడా 4 మెంబర్స్ అని చెప్పంగానే మా నెంబర్స్ దగ్గర టిక్ కొట్టుకున్నారు. ఇంకా మేము లోపలికి ఇట్లా వెళ్ళిపోయాము. స్లోగా పద. అన్య పద, అన్య పద. సో ఫైనల్గా మా చిరకాల కోరిక నెరవేరుతుందండి. ఫ్లైట్ అనేది ఎక్కిస్తున్నాము, ఫ్లైట్ ఎంట్రన్స్లోనే ఉన్నాము. ఇప్పుడు జస్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్లైట్. సో వీఆర్ జస్ట్ ఎంటర్డ్ ద ఫ్లైట్. సో ఇక్కడ నుంచి ఇంకా మీకు మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫ్లైట్ లోపల కండిషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. బస్ సీట్లు లాగా ఉండే చూడడానికి, కానీ అవన్నీ కూడా ప్రతి సైడ్ కూడా 3 సీట్స్ ఉంటాయి అండి. ఒక విండో సీట్ ఉండిద్ది, మిగతా 2 కూడా నార్మల్ సీట్స్, బోత్ సైడ్స్ కూడా. ఇది ఎకనామిక్ క్లాస్ అండి. పెద్దాన్ని కూడా విండో ఉండిద్ది. మనకు పైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్లియర్గా కనబడతాయి అండి. మాకేంటంటే మాకు ఇచ్చిన నెంబరు 12A, 12B, 12C అంటే స్టార్టింగ్లోనే ఉంటాయి. మేము ఇంక ఇట్లా కూర్చున్నాం అనమాట. సో ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ కోసం ఇంకా మూవ్ అవుతుందండి. అయితే మాకేమో బాగా ఎక్సైట్మెంట్ ఎలా ఉండిద్ది, ఎందుకంటే ఫస్ట్ టైం జర్నీ కాబట్టి ఎవరికైనా అంతేనండి. సో ఫస్ట్ టైము ఎలా టేక్ ఆఫ్ అయింది, గాల్లోకి ఎలా ఎగురుతుంది, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అనమాట. అలాగే కొంచెం భయం కూడా ఉంది. సో ఫైనల్గా టేక్ ఆఫ్ అయిపోయింది ప్లేను. సో చూసారంటే మొత్తం ఆ ఏరియాస్ ఏంటంటే హైదరాబాద్ ఏరియాస్ మొత్తం కూడా మనం చూడొచ్చు. సో మా పాపలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి అవన్నీ చూస్తా. వాళ్ళకు కొంచెం కూడా భయం వేయలేదు. ఈవెన్ మాకు కొంచెం లైట్గా ఉందిలే కానీ జాగ్రత్తగా దిగాలని చెప్పి వాళ్ళకైతే భయం కూడా లేదు. అయితే ఫుడ్ ఏమి ఇచ్చారో చూడండి. మనది బ్రేక్ఫాస్ట్ టైం అండి, కాబట్టి దానికి సంబంధించిన తక్కువ స్నాక్స్ ఇచ్చారనమాట. అదే లంచ్ టైం అయితే బిర్యానీ ఇచ్చేవాళ్ళంట. అయితే మాకేమి ఇచ్చారంటే జ్యూసెస్ లైక్ ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాటితో పాటు వెజ్ బర్గర్ కానీ చికెన్ బర్గర్ కానీ ఏం అడుగుతా ఇస్తారండి. దాంతోపాటు వాటర్ బాటిల్స్, ఇంకా అలాగే చిప్స్. ఈ వాటర్ కూడా ఏంటంటే ఒమన్ ఎయిర్ సంబంధించిన తయారు చేసిన బాటిల్స్ అండి. వాటితో పాటుగా పక్కనే మనకి చిప్స్ ప్యాకెట్స్, అవి కూడా ఒమనియే. వాటితో పాటుగా ఒమన్ సంబంధించిన బిస్కెట్ ప్యాకెట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చారండి ఫుడ్. అయితే ఈ చికెన్ బర్గర్ అనేది చాలా బాగుందండి, మేము తిని చూసాం, చాలా బాగుంది. అలాగే చిప్స్ బాగున్నాయి, బిస్కెట్స్, సో అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. సో డ్రింక్స్ అయితే యావరేజ్ అండి, డ్రింక్స్ మరీ హ్యావీగా లేవు. అలాగే తర్వాత కాఫీ తీసుకున్నాను, కాఫీ కూడా అంతకేం బాగాలేదండి, దయచేసి ట్రై చేయొద్దు. ఇంకా ఆల్మోస్ట్ 2.5 hours తర్వాత మన డెస్టినేషన్ వచ్చేసిందండి. ఒమన్ మస్కట్కి వచ్చేసాము. కాసేపట్లో ఫ్లైట్ అనేది ఇంకా ల్యాండ్ అవబోతుంది. అయితే దానికన్నా ముందు మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇలా సీట్స్కి పెద్దానికి కూడా మొబైల్ హోల్డర్స్ ఉంటాయి, అలాగే ఛార్జింగ్ పాయింట్స్, డేటా కేబుల్స్, అలాగే దానికి సంబంధించిన కింద ఏంటంటే మనకు సంబంధించిన ఫుడ్ తినడానికి ఇట్లా మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి ఫెసిలిటీస్ అని ఇస్తారు. సో ఆ తర్వాత మేము ఫైనల్గా మస్కట్లో ల్యాండ్ అయిపోయామండి. ఇక్కడ ఏంటంటే మనం నడిసే పని లేదు, మా మిషన్ ద్వారా మనం ముందుకు వచ్చేయచ్చు అనమాట. రీచ్డ్ ద ఒమన్ మస్కట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్, మా అత్తయ్య గురించి వెయిట్ చేస్తాం, వచ్చి పికప్ చేసుకుంటారని. Muscat, my baby. Hi, Chip. ఇదిగో ఇది చైనా మార్కెట్, చైనా సామాన్లు ఉంటాయి, అన్ని దొరుకుతాయి. ఇది బ్లాక్ కాకపోతే అవుతుంది. తీసుకున్నాం మేము, దీనికేమో ఆరెంజ్ తీసుకున్నాం. సో ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీతో మా ట్రిప్ అనేది ఎండ్ అయిందండి.